రాత్రి 12:07 అవుతుంది. అర్జున్ అనే యువకుడు తన కొత్త ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఆ ఇంటి గురించి ఒక వింత రూమర్ ఉండేది. అర్ధరాత్రి తరువాత పైగది తలుపులు తెరవకూడదు. అర్జున్ ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకున్నాడు. అచ్చం 12:07కి పైనుంచి టక్ 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 అనే శబ్దం వినిపించింది. మొదట ఎలుకలు అనుకున్నాడు, కానీ ఆ శబ్దం క్రమంగా దగ్గరకు వస్తోంది. అతను ధైర్యం చేసి మెట్లు ఎక్కాడు. ఆ టిక్ టిక్ తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల పూర్తిగా చీకటి. ఫోన్ టార్చ్ ఆన్ చేసి లోపలికి వెళ్ళాడు. గది మధ్యలో ఓ పాత అద్దం ఉంది. ఆ అద్దం తన ప్రతిబింబం కనిపించింది. కానీ ఒక్క సమస్య ఉంది. అర్జున్ నిలబడి ఉన్నాడు. అద్దంలో అర్జున్ మాత్రం నెమ్మదిగా నవ్వుతున్నాడు. అతను భయంతో వెనక్కి తిరిగాడు. గదిలో ఎవరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాడు. ఈసారి అద్దంలో అర్జున్ కనిపించలేదు. దానికి బదులుగా వెనకాల నిలబడి ఉన్న ఒక నల్లని ఆకారం కనిపించింది. అర్జున్ వెంటనే బయటకు పరిగెత్తాడు. కింద నుంచి వచ్చి తలుపులు మూసేశాడు. ఉదయం అయ్యాక ధైర్యం చేసి మళ్ళీ ఆ టిక్కి వెళ్ళాడు. అక్కడ అద్దం లేదు, కానీ గోడపై ఒక వాక్యం రాసి ఉంది. నిన్న రాత్రి నువ్వు తప్పించుకున్నా, మళ్ళీ కాదు. సామాన్లు సర్దుతుండగా అతని ఫోన్కి ఓ ఫోటో వచ్చింది, అన్నోన్ నెంబర్ నుంచి. ఆ ఫోటో చూసి అతని చేతులు వణికిపోయాయి. ఎందుకంటే అతను ఇప్పుడు తన గదిలో సామాన్లు సర్దుకుంటున్న ఫోటో. కానీ ఆ ఫోటో అతని వెనక నుంచి తీసినట్లు ఉంది. అర్జున్ వెంటనే తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు. కొన్ని క్షణాల తరువాత మరో మెసేజ్ వచ్చింది. వెనక్కి చూడటం ఆపు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అతని ఇంటి బయటకు పరిగెత్తాడు. కారు స్టార్ట్ చేశాడు. అప్పుడే రియర్ వ్యూ మిర్రర్లో ఏదో కనిపించింది. వెనుక సీట్లో అద్దంలో చూసిన అదే నల్లటి ఆకారం కూర్చొని ఉంది. అర్జున్ భయంతో మిర్రర్ వైపు మళ్ళీ చూశాడు. ఈసారి సీట్ ఖాళీగా ఉంది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఫోన్ కెమెరా యాప్ ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. ఫ్రంట్ కెమెరా అర్జున్ ముఖం కనిపిస్తుంది. అతని వెనకాల కూడా అదే నల్ల ఆకారం నిలబడి ఉంది. అర్జున్ అరుస్తూ ఫోన్ కింద పడేశాడు. ఫోన్ స్క్రీన్ పగిలిపోయింది. పగిలిపోయిన స్క్రీన్పై ఒక వాక్యం మాత్రమే కనిపించింది. ఇప్పుడైనా గుర్తొచ్చిందా? మెసేజ్ చూసిన అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయిపోయింది. ఏమి గుర్తొచ్చింది అని తనలో తానే అనుకున్నాడు. అప్పుడే ఫోన్లో మరో ఫోటో కనిపించింది. అది 5 సంవత్సరాల క్రితం తీసిన పాత ఫోటో. ఫోటోలో కొంతమంది స్నేహితులతో కలిసి అర్జున్ ఒక పాడుపడ్డ ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అర్జున్కి ఆ రోజు గుర్తొచ్చింది. వాళ్ళు సరదాగా ఇంట్లోకి వెళ్ళారు. ఆర్టిక్లో ఓ పాత అద్దం చూశారు. అందరూ భయపడి బయటకు వచ్చేశారు. కానీ వాళ్ళల్లో ఒకడు, రాహుల్ అనే స్నేహితుడు మాత్రం కనిపించలేదు. అతన్ని వెతికినా దొరకలేదు. పోలీసులకు కూడా ఏ ఆధారం కనుగొనలేకపోయారు. అందరూ అతను ఎక్కడికో వెళ్ళిపోయాడని అనుకున్నారు. అర్జున్ చేతులు వణికాయి. ఎందుకంటే ఆ నల్లని ఆకారం రాహుల్ ఏంటి ఆకారంలానే ఉంది. అప్పుడే ఫోన్లో చివరి వాయిస్ మెసేజ్ వచ్చింది. రాహుల్ గొంతులా అనిపించింది. నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు నా స్థానంలో రావాలి. అప్పుడే కార్ ఇంజిన్ ఆగిపోయింది. చుట్టూ పూర్తి చీకటి. దూరంలో ఓ పాత అద్దం రోడ్డు మధ్యలో నిలబడి ఉంది.
అది అక్కడ ఎలా వచ్చిందో అర్జున్కి అర్థం కాలేదు. అద్దంలో చూశాడు, తన ప్రతిబింబం కనిపించలేదు. దాని బదులు రాహుల్ నిలబడి ఉన్నాడు. నెమ్మదిగా నవ్వుతూ అద్దం మీద ఒక వాక్యం కనిపించింది: ఒకరు బయటకు రావాలంటే ఒకరు లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత అర్జున్ గురించి ఎవరూ మళ్ళీ వినలేదు. కానీ ఆ ఇంటి ఆటిక్లో ఉన్న అద్దంలో ఇప్పటికీ అర్జున్ ప్రతిబింబం కనిపిస్తుందని చెబుతారు. అర్జున్ గురించి ఎవరూ మళ్ళీ వినలేదు. అందరూ అనుకున్నారు. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. 3 నెలల తర్వాత ఆ ఇంటిని కొనడానికి ఒక కొత్త కుటుంబం వచ్చింది. వాళ్ళ కుమారుడు కిరణ్ ఆటిక్లో పాత అద్దాన్ని కనుగొన్నాడు. అద్దం దుమ్ముతో కప్పబడి ఉంది. కిరణ్ దాన్ని శుభ్రం చేశాడు. అప్పుడే అద్దం మూలలో చిన్నగా ఏదో రాసి ఉండటం కనిపించింది: నన్ను బయటకు తీసుకో. అది మొదట అది జోక్ అనుకున్నాడు. కానీ ప్రతిరోజు ఆ అక్షరాలు పెద్దవిగా మారుతున్నాయి. ఒకరోజు రాత్రి కిరణ్ నిద్ర లేచాడు. అతని గదిలో ఎవరో నెమ్మదిగా నడుస్తున్న శబ్దం వినిపించింది. టక్ 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 టక్. అతను కళ్ళు తెరిచి చూశాడు. గదిలో ఎవ్వరూ లేరు. కానీ అద్దం మాత్రం ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అది అర్జున్. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. అర్జున్ అద్దం లోపల నుంచి చేతులతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అద్దం మీద మసకగా ఒక వాక్యం కనిపించింది: అద్దాన్ని పగలగొట్టకు. అదే క్షణంలో అద్దం వెనక నుంచి మరో ముఖం బయటకు వచ్చింది. అది రాహుల్. అతను నెమ్మదిగా నవ్వుతూ కిరణ్ వైపు చూశాడు. అద్దం మొత్తం నల్లగా మారిపోయింది. చివరగా ఒక మాట మాత్రమే కనిపించింది: ఇప్పుడు నా వంతు పూర్తయింది. తరువాతి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట వినిపించగానే మళ్ళీ అద్దం సాధారణంగా మారిపోయింది. కిరణ్కు ఏమీ జరిగిందో అర్థం కాలేదు. మరుసటి రోజు ఉదయం అతను ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్ళు ఆటిక్కి వెళ్ళి అద్దాన్ని చూశారు. అది పూర్తిగా సాధారణ అద్దంలా కనిపించింది. ఏ రాతలు లేవు, ఏ వింతలు లేవు. అందరూ కిరణ్ కల చూశాడనుకున్నారు. కానీ ఆ రాత్రి 2:13 కిరణ్ ఫోన్కి ఓ నోటిఫికేషన్ వచ్చింది, అన్నోన్ మెర్డర్ అనే పేరుతో. అతను ఎప్పుడూ అలాంటి కాంటాక్ట్ సేవ్ చేయలేదు. మెసేజ్ ఓపెన్ చేశాడు. అందులో ఓ ఫోటో ఉంది. అది అతని గది ఫోటో. కానీ ఆ ఫోటోలో అతను మంచంపై నిద్రపోతున్నాడు. అంటే ఫోటో తీసినప్పుడు ఎవరో అతని గదిలో ఉన్నారు. కిరణ్ భయంతో గది మొత్తం వెతికాడు. ఎవ్వరూ లేరు. అప్పుడే మరో మెసేజ్ వచ్చింది. అద్దంలో చూశాడు. అతను నెమ్మదిగా అద్దం వైపు తిరిగాడు. అద్దంలో తన ప్రతిబింబం కనిపించింది. కానీ కొన్ని సెకండ్ల తర్వాత ప్రతిబింబం కదలడం ఆపేసింది. కిరణ్ వెనక్కి అడుగు వేశాడు. కానీ అద్దంలో కిరణ్ మాత్రం అలాగే నిలబడి ఉన్నాడు. తర్వాత అది నెమ్మదిగా నవ్వడం మొదలుపెట్టింది. అద్దం మీద రక్తపు లాంటి ఎరుపు అక్షరాలతో కనిపించాయి. ద్వారం తెరుచుకుంది. గదిలో ఒక్కసారిగా చల్లని గాలి వీచింది. అద్దం వెనక నుంచి ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వచ్చింది. దందం దందం. అది ప్రతి క్షణం మరింత బలంగా వినిపిస్తోంది. కిరణ్కు అర్థమైంది, అద్దంలో ఒక అద్దం కాదు,
అది ఎవరో బంధించబడిన చోటు ద్వారా. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.